శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. చంద్రుడు మఖా నక్షత్రంలో ఉండే మాసాన్ని మాఘమాసం అంటారు. అంటే యజ్ఞానికి యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావిస్తారు. ఈ మాఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక ఈ మాసం మాఘమాసమైంది. ఈ మాఘమాసంలో చేసే స్నానాన్ని పవిత్ర స్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం అనేది మాఘమాసంలో సాంప్రదాయం. మాఘమాస స్నానాలు సకల కలుషితాలను హరిస్తాయని భారతీయుల యొక్క విశ్వాసం. మాఘ స్నానం యొక్క మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండు ముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువు నుంచి తొలగించిందని పురాణ కథనం. మగం అంటే యజ్ఞం. కళ్యాణకారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. హిందూ మతంలో అమావాస్య పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత అనేది ఉంటుంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అని అంటారు. ఆ రోజు శ్రీ మహావిష్ణువుని పూజించడం ఒక ఆచారం. దీనివల్ల కోరికలు నెరవేరుతాయి అనే విశ్వాసం ఉంది. అదే రోజు స్నానానికి దానానికి ఒక ప్రత్యేకమైన విశేషం అనేది ఉంది. హిందూ పంచాంగం ప్రకారం 2024లో ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 3:33 నుండి పూర్ణిమ తిథి ప్రారంభమై ఫిబ్రవరి 24 సాయంత్రం 5:59 వరకు ఉంటుంది. మాఘ పూర్ణిమ అభిజిత్ ముహూర్తం ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం 12:12 నుండి 12:57 వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే దానం స్నానంతో పాటు పూజ కూడా చాలా శుభప్రదమైనది. ఈ మాఘ పౌర్ణిమ రోజున దేవతలు భూమిపైకి వస్తారని, స్నానాలు చేస్తారని, మహావిష్ణువుని పూజిస్తారని చెబుతూ ఉంటారు. అలా పూజించడం శుభప్రదంగా భావిస్తారు. మనం చేస్తున్న పాపాల నుండి విముక్తి పొందాలి అంటే మాఘ పౌర్ణిమ రోజున స్నానం చేయడంతో పాటు ఆ రోజు దానాలు కూడా చేయాలి. అదే రోజు ఉపవాసం ఉండడం వల్ల మన యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి. మాఘ పౌర్ణిమ రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానాన్ని చేయాలి. తర్వాత సూర్య భగవానుడి యొక్క మంత్రాలని జపిస్తూ నీటితో అర్ఘ్యాన్ని వదలాలి. మాఘ పౌర్ణిమ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఇలా చేయడం వల్ల మనం అనుకున్నది జరుగుతుంది. పేదలకి అన్నదానం చేయడం కూడా చాలా మంచిది. అలాగే మూగజీవాలకు కూడా ఆహారం వేయడం అనేది చాలా పుణ్యం. స్వస్తి శుభమస్తు.